బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని మీడియా ఛానల్స్ తో పాటుగా కొన్ని స్వతంత్ర సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే న్యూస్ ఎక్స్ అనే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఒక సర్వేను నిర్వహించింది పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి. ఆ సర్వే యొక్క సారాంశం ఏంటి, దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లోని సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఫోన్ కాల్లోనే సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, న్యూస్ ఎక్స్ అనే ఇంగ్లీష్ ఛానల్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే సారాంశం చూసినట్లయితే మోడీ కల్లా ఈసారి నెరవేరుతూ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో 400 సీట్లు వస్తాయి అని, ఆ 400 సీట్లు రావు, వాళ్ళకి 320 సీట్ల వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అని చెప్తుంది. కేవలము బీజేపీ సొంతంగా పోటీ చేస్తేనే 320 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తుంది. ఈ సర్వేని ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు? ఒకటి, చాలా ఎర్లీ బీజేపీకి 350, 330, 400 వస్తాయని కరెక్ట్ కాదు. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చాక ఎవరు మూడో టర్మ్ తెచ్చుకున్నారు? ఒక జవహర్లాల్ నెహ్రూ తెచ్చుకున్నాడు ఆ సమయంలో 62లో మూడో టర్మ్. ఇప్పుడు నరేంద్ర మోడీ మూడో టర్మ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆ మూడో టర్మ్ వస్తే జవహర్లాల్ నెహ్రూ పెద్ద ప్రధానమంత్రి, భారతదేశం మొదటి ప్రధానమంత్రి స్థాయికి వచ్చిన వ్యక్తిలాగా వస్తాడు. ఆ పరిస్థితిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, గవర్నమెంట్ వ్యతిరేకత ఉన్నది, తర్వాత క్యాబినెట్ సేమ్ మొహాలు చూస్తా ఉంటే స్టేల్ ఫేసెస్ అయిపోయారు. స్టేల్ అంటే పాత మొహాలు. ఇవన్నీ డెమోక్రసీలో పనిచేస్తాయి. డెమోక్రసీలో ఎన్నో విషయాలు తీసుకుంటే మళ్ళీ టర్మ్ ఇస్తారు. సో మూడో టర్మ్ కోసం వెళ్తున్నారు. కాబట్టి 543 సీట్లలో పోయినసారి 305, 6 వచ్చింది. ఈసారి పెంచుతాను అనుకుంటే చాలా కష్టం. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈవేళ 3 ప్రభుత్వాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నారు బెంగాల్లో. అలాగే వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అంత పెద్ద ఫిగర్ రాదు. చాలా నేరోగా గెలుస్తున్నారు. గొప్ప విశేషం. ఎందుకంటే ఈసారి ఆపోజిషన్ లో ఎక్కువ ఐకమత్యతనం ఉన్నది. అదే కాకుండా బీజేపీ అనవసరంగా కేజ్రీవాల్ మీద పడతాం, మమతా బెనర్జీ మీద పడతాం, కేసీఆర్ మీద పడతాం, ప్రాంతీయ పార్టీలతో వ్యతిరేకమైపోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున పంపించడం, ఆ కూటమిలో జాయిన్ చేయించడం, అది అంత తెలివితేటలైన రాజకీయం కాదు. 400 సీట్లు కావాలి, 350 సీట్లు కావాలంటే చాలా జాగ్రత్తగా, చాలా డిప్లొమాటిక్ గా వెళ్ళాలి. దారిలో విరోధి చేసుకుంటా వెళ్తే ఓట్లు పడవు. అది బీజేపీ అనవసరమైన విరోధులు చేసుకున్నది. అది ఎందుకు చేసుకున్నారో కేజ్రీవాల్ తో, కేసీఆర్ తో, మమతా బెనర్జీతో తెలియదు. స్నేహం లేకపోయినా విరోధులు తయారు చేసుకోవటం చాలా పెద్ద పొరపాటు. ఒక 6 నెలల క్రితం ఈ పరిస్థితి గ్రహించి నరేంద్ర మోడీ ఇమీడియట్ గా మళ్ళీ చిన్న చిన్న పార్టీలు ఎవరైతే బయటికి పొమ్మన్నారో వాళ్ళు పౌరుషంగా 2019లో వాళ్ళందరినీ మళ్ళీ రప్పించుకొని కూర్చోబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్ళీ రప్పించుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా జాయిన్ అవ్వాడు. అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, అలాగే చరణ్ సింగ్ మనవడు, వాళ్ళందరూ చిన్న చిన్న పార్టీలు మళ్ళీ కూడగట్టుకుని పోరెత్తి చేయటానికి రెడీ అవ్వారు. సో 330 సీట్లు వస్తాయంటే నేను ఒప్పుకోను. 300 సీట్లు చాలా పెద్ద సంఖ్య. 300 సీట్లు రావచ్చు. అది కూడా ఎలక్షన్ ఇలా జరుగుతూ ఉంటే వస్తాయి. సో సార్, బీజేపీ సొంతంగా పోటీ చేస్తేనే 320 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అదే కూటమితో గనక పోటీ చేసినట్లయితే 380 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే చెప్తుంది సార్. మరి ఏం అవకాశం లేదు. ఇంకా నేను చెప్పాలంటే తెలంగాణలో, కర్ణాటకలో 45 ఎంపీలు ఉన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి 4 వచ్చారు ఈ 45లో. ఈసారి అందరూ మనం ఏమంటున్నాం, తెలంగాణలో 12, 15, కర్ణాటకలో 15 అంటే 30 వస్తాయి. బీజేపీకి వచ్చే సీట్లు పోతాయి. అలాగే అక్కడక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి. సో 2019కి ఇప్పటికి చిన్న తేడా ఉన్నాయి. పెద్ద తేడా కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ స్థాయి ప్రధానమంత్రి క్యాండిడేట్ ఆపోజిషన్ లో లేడు, సరిపడ్డు. అది ఒక్కడే వీక్నెస్. బీజేపీ బలం కాదు, నరేంద్ర మోడీ ఇమేజ్. అందువల్ల సీట్లు తగ్గుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుంది, కర్ణాటకలో పెరుగుతుంది, మహారాష్ట్రలో 1 సీట్ వచ్చింది కాంగ్రెస్ కి 48లో. ఈసారి 2, 3, 4 చూస్తున్నారు. బీహార్లో 1 సీట్ వచ్చింది. కొన్ని పెరుగుతాయని చూస్తున్నారు. 1, 2, 3 ఆ పెరిగితే చాలు, చిన్న సంఖ్యలు. అందువల్ల ఎలక్షన్ ఏం సర్టెన్ కాదు. ఎస్, మంచి రైజ్ లో ఉన్నది బీజేపీ, అవకాశం మంచిగా ఉన్నది. కానీ గ్యారంటీ మాత్రం లేదు. ఇది మోడీకి గ్యారంటీ కాదు ఎలక్షన్. సో ఈసారి చూస్తే కొంచెం డిఫికల్ట్ గానే ఉందని అంటారా?
డిఫికల్ట్ కదా, చాలా డిఫికల్ట్. ఎందుకంటే అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు ఇంకా ఓటు వేయాలి కదా, అది ఇంకా వేయలేదు కదా. ఆ ఓటు వేసే ఎస్ బీజేపీ బలంగా ఉన్నది. దక్షిణాదిలో ఓటు శాతం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో, కేరళలో 100 ఎంపీల్లో పోయినసారి తెలంగాణతో చూసుకుంటే 3, ఆ కూటమికి 1 తమిళనాడులో వచ్చింది 4, 100 సీట్లు 4 వచ్చింది. సంఖ్య పెరుగుతుందా? పెరగచ్చు కొద్దిగా, ఓట్ పర్సెంటేజ్ పెరుగుతాయి. సో ఇలాంటి వీక్నెస్ ఉన్నాయి బీజేపీ. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతుంది, స్లోగా పెరుగుతుంది. ఇంకా 10 సంవత్సరాలు ఇలా పెరిగితే సీట్లు వస్తాయి, కానీ ఆ సమయం ఇవాళ రాలేదు. సో అంత రోజీగా పిక్చర్ తీసుకున్నది కరెక్ట్ కాదు. టఫ్ ఫైట్ ఉన్నది, గెలిచే అవకాశాలు ఉన్నాయి, మంచి పరిస్థితిలో ఉన్నారు బీజేపీ. కానీ ఎలక్షన్ అయిపోయింది అనుకోవటం కరెక్ట్ కాదు. సార్, ఇటువైపు ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా కూటమి పరంగా చూసుకున్నట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కూటమి పరంగా చూసుకున్నట్లయితే 18 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే వైసీపీ 7 స్థానాలు మాత్రమే గెలుస్తుందని సర్వే చెప్తాంలో చూసుకున్నట్లయితే వైసీపీ 22 స్థానాల్లో గెలిస్తే ఈసారి కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఆ సర్వే చెప్తుంది. సరే, ఇంత గ్రాప్ చేంజ్ ఉంటుందంటారా? అది మారవచ్చు కదా, ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు. ఇంకా క్యాండిడేట్స్ నామినేషన్ వేయలేదు. ఏ రకంగా పనిచేస్తాయి ఈ కూటమి? ఒకరు ఓట్లు వేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న వ్యూహాలు పనిచేస్తాయా? ఆయన ఇంకా మనకు క్లారిటీ రాలేదు కదా. ఈవేళ ఏదో ఎవరికేస్తారు ఓటు, వాళ్ళకేస్తారా వీళ్ళకేస్తారా అదే సర్వే. ఇది క్యాండిడేట్స్ వచ్చేసాక, ఎలక్షన్ స్టార్ట్ అవ్వాక ఆ ట్రెండ్ అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. ఒక టెండెన్సీ ఎలక్షనీరింగ్ మారొచ్చు కదా, వాళ్ళు విశేషంగా ఎలక్షనీరింగ్ చేయొచ్చు కదా, క్యాండిడేట్స్ మార్చొచ్చు కదా. క్యాండిడేట్స్ మారుస్తే కొద్దిగా పోతుంది. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? 80 పాత ఎమ్మెల్యేలు పెట్టాడు. 100 ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 45 మందో 50 మందో పోయారు. కొత్త ఎమ్మెల్యేలు 15 మంది పెడితే 10 మంది గెలిచారు కేసీఆర్. సో ఏమైనా కరెక్ట్ చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా 1 రోజులు టైం ఉన్నది. క్యాండిడేట్స్ మార్చుకుంటారా? బలమైన క్యాండిడేట్స్ కొంతమంది పెడతారా? పాత స్ట్రాటజీ వదిలేస్తే మళ్ళీ కొత్త సర్వే చేయాలి. ఉన్న పరిస్థితి అలా ఉంటుంది. ఎంత వ్యతిరేకత ఉన్నది గవర్నమెంట్కి మనకి ఇంకా తెలియదు. తప్పకుండా మంచి ఫైట్ ఉంటుంది అని మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఖాయం. సో సార్, ఎంపీ స్థానాల సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈ రకంగానే ఉండే అవకాశం ఉందని భావించవచ్చా? తప్పకుండా ఎంపీ సీట్లు తగ్గితే ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గుతాయి. ఎమ్మెల్యే మీకు 90 మంది ఎమ్మెల్యేలు వస్తే 21 ఎంపీలు వస్తారు, దాంట్లో తప్పేం లేదు. సో ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాల మీద ఒక్కోసారి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంపీ సీట్లు తక్కువ వస్తే ఎమ్మెల్యే సీట్లు కూడా తక్కువ వస్తాయి. కానీ ఆ ఫిగర్ ఖాయం కాదు కదా, ఇంకా ఏదో సెటిల్ అయిపోయినట్టుగా మనం ఏదో చూడలేం కదా, ఎన్నో మార్పులు తేవచ్చు కదా. సో నేను ఏమంటున్నానంటే ఎంపీ సీట్లు తగ్గితే న్యాచురల్గా ఎమ్మెల్యే సీట్లు తగ్గుతాయి. కానీ ఆ పరిస్థితి ఈవేళ ఉన్నదా ఇంకా మనం చెప్పడానికి కష్టం. ఏదో ఏ పార్టీ సపోర్టర్ మా పార్టీ వస్తుంది, చాలా గొప్పగా ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బంగారం, వెండి, తేనెలే దొరుకుతాయి అనుకోవటం కరెక్ట్ అవ్వచ్చు వాళ్ళ ఆశ ప్రకారంగా. కానీ ఇంకా పరిస్థితి రాలేదు కదా, టు వెయిట్, 2 రోజులు ఆగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశంపై మీ అనాలిసిస్ ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.